సో మనం ప్రీవియస్ టాపిక్ ప్రీవియస్ వీడియోలో రిక్విజిట్స్ ఆఫ్ వ్యాలిడ్ మీటింగ్ లో ప్రాపర్లీ కాల్డ్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో నేను అడిగిన క్వశ్చన్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ పంపించాలా వద్దా అనే క్వశ్చన్ అడిగాను నేను. సో మనం షేర్ క్యాపిటల్ చాప్టర్ లో చదువుకుంటాం నాన్న, రైట్? అలాగే ఫౌండేషన్ లో కూడా చదివాం. Preference shareholder is also a member of the company, right? So preference shareholder is also member of the company. కాబట్టి మెంబర్ ఆఫ్ ద కంపెనీకి మనం నోటీస్ పంపించాలి అని ఉంది కాబట్టి, రైట్? ఎస్, హీఈస్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్, రైట్? కాకపోతే వాటికి ఓటింగ్ రైట్స్ కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మీద వస్తుంది, రైట్? మనం అక్కడ చదువుకున్నట్టు వాడి రైట్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతున్నాయో అప్పుడు కానీ, రైట్? లేదా డివిడెండ్ పే చేయకపోయినా కానీ వరుసగా, సో అప్పుడు మాత్రం వాడికి ఓటింగ్ రైట్స్ మిగతా వాళ్ళతో సమానంగా వస్తుంది. ఇది షేర్ క్యాపిటల్ మనం ఇన్ డెప్త్ గా చూసాం. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ అండ్ హీఈస్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్, రైట్? సరే, సో ఇవాళ మనం ప్రాపర్లీ కన్వీన్డ్ మనకి నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో, రైట్, రిక్విజిట్స్ ఆఫ్ వ్యాలిడ్ మీటింగ్ లో చూసామన్నా ప్రాపర్లీ కాల్డ్, ప్రాపర్లీ కన్వీన్డ్ అండ్ ప్రాపర్లీ కండక్టెడ్ అని చెప్పుకున్నాం, రైట్? సో ఇవాళ మనం ప్రాపర్లీ కన్వీన్డ్, కన్వీన్డ్ అంటే స్టార్టెడ్, మీటింగ్ ప్రాపర్ గా స్టార్ట్ చేయబడి ఉండాలి అంట. మనం నోటీస్ పంపించేసాం, రైట్? సో ఇది మీటింగ్ డేట్ అనుకుందాం. మీటింగ్ కి ముందు ఏం జరగాలి, మీటింగ్ తర్వాత ఏం జరగాలి? సో మీటింగ్ ముందు ఏంటి? ప్రాపర్లీ కాల్డ్, మీటింగ్ పిలిచేసాం, నోటీసులు పంపించేసి. మీటింగ్ డేట్ నాడు మీటింగ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, ప్రాపర్ గా మీటింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఎలా స్టార్ట్ అవ్వాలి అనే రూల్స్. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఆ తర్వాత మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి, 3 పార్ట్స్, రైట్? అదొక జరిగిన మీటింగ్ వ్యాలిడ్ మీటింగ్ అవ్వాలి అంటే కనుక ఆ మీటింగ్ కి ముందు నోటీస్ ఎలా పంపించాము, రైట్? ప్రాపర్ అథారిటీ ఉందా లేదా కాల్ చేయడానికి, రైట్? ఇవన్నీ కూడా ముందు మీటింగ్ కి ముందు జరగాల్సినవి. తర్వాత మీటింగ్ రోజు మీటింగ్ స్టార్ట్ అవ్వడం అనేది ప్రాపర్ గా జరిగిందా లేదా అనేది చెక్ చేస్తాం. తర్వాత మీటింగ్ ప్రాపర్ గా కండక్ట్ ఎలా చేయాలి, లేకపోతే ప్రాపర్ గా కండక్ట్ చేశారా లేదా అనేది చెక్ చేస్తాం, రైట్? సో రిక్విజిట్స్ ఆఫ్ వ్యాలిడ్ మీటింగ్ లో ఫస్ట్ది ప్రాపర్లీ కాల్డ్, ప్రాపర్ కాల్డ్ లో ప్రాపర్ అథారిటీ, ప్రాపర్ నోటీస్, రైట్? ఇప్పుడు మనం రెండోది చూస్తుంది ప్రాపర్లీ కన్వీన్డ్, రైట్? సో ఇవాళ ఈ వీడియోలో మన టాపిక్ మీటింగ్ ప్రాపర్ గా స్టార్ట్ అయిందా లేదా. సో ఈ రూల్స్ ఎందుకో చూద్దాం నాన్న. సో సరే, మన డైరెక్టర్స్ ఎలాగో బాగా కన్నింగ్ అని చెప్పుకున్నాం. సరే, మొత్తానికి కంపెనీ సెక్రటరీ వాళ్ళని ఒప్పించాడు, అయ్యా మీరు కావాలని నోటీసులు మిస్ చేసినా లేదా కావాలని ఎక్కడి నుంచో పోస్ట్ చేసినా
లేదా హాలిడే రోజు మీటింగ్ పెట్టినా ఇవన్నీ ఇన్వాలిడ్ అండి. మీరు ఒకవేళ మీటింగ్ పెట్టి రెజల్యూషన్స్ పాస్ చేసుకున్నా కూడా అది ఇన్వాలిడ్, పనికిరాదు అని చెప్పారు. సరే, బానే ఉంది. అయితే నోటీసులు అందరికి పంపించేయండి, రైట్? ప్లేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఏజిఎం ఇవన్నీ కూడా ప్రాపర్ గా అన్ని బాగానే పెట్టారు. అయితే మీటింగ్ కండక్ట్ చేసే రోజున ఎవరిని రానివ్వకుండా జాగ్రత్తగా అడ్డుకున్నారు నన్ను, రైట్? మీటింగ్ హాల్ కి రానివ్వలేనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి, రైట్, రానివ్వట్ల, రైట్? చాలా మంది రాలేకపోయారు, రైట్? డైరెక్టర్స్ వాళ్ళ కిత్ అండ్ కిన్ ఒక 2-3 కలిసి మీటింగ్ కండక్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. మీటింగ్ ఎక్కువ మందిని అటెండ్ అవనివ్వకుండా, రైట్, మొత్తానికి ఎలాగో సక్సీడ్ అయ్యి కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ కిత్ అండ్ కిన్ వచ్చేసి మీటింగ్ కండక్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు, రైట్? సో అందుకని అలాంటివి జరగకుండా ఉండడానికి ప్రాపర్లీ కన్వీన్డ్, రైట్? సో ప్రాపర్లీ కన్వీన్డ్ కి మళ్ళీ మనకి 2 చైర్మన్ ఒకటి, క్వారం. సో మీటింగ్ ప్రాపర్ గా కన్వీన్ అవ్వాలి అంటే మీటింగ్ ప్రాపర్ గా స్టార్ట్ అవ్వబడింది అని చెప్పాలి అంటే 2 కండిషన్స్ అన్న. ఒకటి చైర్మన్ కావాలి, 2 క్వారం అంటే నథింగ్ బట్ అటెండెన్స్, మినిమం అటెండెన్స్, రైట్? సో మినిమం అటెండెన్స్ అనేది కావాలి, అలాగే చైర్మన్ కావాలి. సరే, ఫస్ట్ మనం క్వారం బేసిక్ చూద్దాం, ఆ తర్వాత చైర్మన్కి వెళ్ళి మళ్ళీ క్వారంకి వద్దాం. సో మీటింగ్ కి మినిమం అటెండెన్స్ కావాలంట, రైట్? సో మినిమం అటెండెన్స్, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. సో పబ్లిక్ కంపెనీలో అయితే కనుక మెంబర్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ కంపెనీ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అయితే కనుక మినిమం క్వారం 15 కావాలి, రైట్? మోర్ దెన్ 15 అప్ టు 5000 అయితే కనుక, రైట్, అప్ టు 5000 అయితే కనుక, రైట్, సారీ, సో మోర్ దెన్ 1000 అయితే కనుక మినిమం 5 నాన్న, మోర్ దెన్ 5000 అయితే 15, అప్ టు 5000 అయితే 15, మోర్ దెన్ 5000 అయితే కనుక 30 మెంబర్స్, రైట్? అలాగే ప్రైవేట్ కంపెనీ అయితే కనుక ఈ నెంబర్ ఆఫ్ మెంబర్స్ తో సంబంధం లేదు, రైట్? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, రైట్? 5, 15, 30. సో పబ్లిక్ కంపెనీ అయితే కనుక నెంబర్ ఆఫ్ మెంబర్స్ లెస్, సారీ, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అయితే కనుక 5, అప్ టు 5000 అయితే కనుక 15, అలాగే మోర్ దెన్ 5000 అయితే కనుక 30. మినిమం అంతమంది ప్రెసెంట్ అవ్వాలి. సో ఏంటి ఈ 5, 15, 22, 32 అనేది ఏంటి అంటే మెంబర్స్ పర్సనల్లీ ప్రెసెంట్. మెంబర్స్ పర్సనల్లీ ప్రెసెంట్ అంటే మీటింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఏం కావాలన్నా మెంబర్స్ పర్సనల్ గా ప్రెసెంట్ అయి ఉండాలి, రైట్? 5 కానీ 15 కానీ 30 యాజ్ ద కేస్ మేబీ. ప్రైవేట్ కంపెనీ అయితే కనుక 2, రైట్? మెంబర్స్ పర్సనల్లీ ప్రెసెంట్ అయి ఉండాలి, రైట్?
అండ్ దీంట్లో ఈ నెంబర్ ఆఫ్ మెంబర్స్ పర్సనల్లీ ప్రెసెంట్ లో వచ్చేసరికి మనం కొంతమందిని ఎక్స్క్లూడ్ చేస్తాం, ఇంకొంతమందిని ఇంక్లూడ్ చేస్తాం. ఆ తర్వాత చూద్దాం. రైట్, ఇప్పుడు ఒకసారి చైర్మన్ చూసేసుకున్న తర్వాత అప్పుడు మనం క్వారంలోకి వద్దాం మళ్ళీ. సో మెంబర్స్ పర్సనల్లీ ప్రెసెంట్. రైట్, సరే. ఇలా ఎవరైతే మీటింగ్ కి వచ్చి ప్రెసెంట్ అయ్యారో, రైట్, వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా వాళ్ళలో ఒకళ్ళని చైర్మన్ గా ఎలక్ట్ చేసుకుంటారు. రైట్, ఎవరైతే వచ్చారో వాళ్ళలో ఒకరిని రైట్ ఎలక్ట్ చేసుకుంటారు. మనం తర్వాత మీటింగ్ ప్రాపర్లీ కండక్టెడ్ లో ఓటింగ్, మీన్స్ ఆఫ్ ఓటింగ్ అనేది చూస్తాం. మీన్స్ ఆఫ్ ఓటింగ్ లో రైట్ ఒకటి ఓటింగ్ బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ కానీ, రైట్ వాయిస్ ఓట్ కానీ, లేదా పోల్ కానీ, ఇలా డిఫరెంట్ ఓటింగ్స్ ఉన్నాయి. జనరల్ గా ఏం జరుగుతుందంటే చైర్మన్ ని రైట్ బై రైజింగ్ హ్యాండ్స్ ఎలక్ట్ చేస్తారు. రైట్, ఎలక్ట్ చేస్తారు. అలా ఎలక్ట్ కాబడిన చైర్మన్ ఆ మీటింగ్ కండక్ట్ అయ్యేంత వరకు కూడా చైర్మన్ గా ఉంటాడు. రైట్, ఇది జనరల్ రూల్. అయితే చైర్మన్ అపాయింట్మెంట్ వచ్చేసరికి జనరల్ గా అంటే మీటింగ్ స్టార్ట్ అవడం, మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన జనాలు చైర్మన్ ఎన్నుకోవడం, ఇదంతా టైం వేస్ట్ ప్రొసీజర్ అని చెప్పి ఏం చేస్తారంటే జనరల్ గా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో జనరల్ మీటింగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారు అనేది అక్కడ రాసేస్తారు. నన్ను ఆల్రెడీ జనరల్ గా చెప్పాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఎవరైతే చైర్మన్ గా ఉంటారో జనరల్ మీటింగ్స్ కూడా చైర్మన్ వాళ్లే ఉంటారు అని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో రాసేస్తారు. సో ఇఫ్ చైర్మన్ ఆఫ్ ద మీటింగ్ is already appointed by articles of association, రైట్, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిన మీటింగ్ లో ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ఏమీ ఉండదు. ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మెన్షన్ చేసి ఉండకపోతే, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో జనరల్ మీటింగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారు అనేది మెన్షన్ చేయలేదనుకోండి, అప్పుడు రైట్. సో ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో అపాయింట్మెంట్ కనుక లేకపోయినట్లయితే రైట్, ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్. సెకండ్ ఆల్టర్నేటివ్ ఎలక్ట్. రైట్, సో ఎలక్షన్ లో కూడా మళ్ళీ రెండు రకాలు, బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్, రెండోది పోల్. బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ పోల్. రైట్, అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మెన్షన్ చేసి ఉండకపోయినా, లేదా అలా ఎవరైతే చైర్మన్ గా అపాయింట్ అవ్వబడ్డాడో వాడు అపాయింటెడ్ టైం కి అరగంటగా 30 minutes లోపు రాకపోయినా, రైట్, ఆల్రెడీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఎవరు చైర్మన్ గా ఉండాలో రాసేసారు నాన్న, కానీ వాడు మీటింగ్ స్టార్ట్ అయిన 30 minutes కూడా రాలేకపోయాడు. రైట్, అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఎన్నుకుంటారు. సో రెండు ఆల్టర్నేటివ్ ఎప్పుడు అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మెన్షన్ చేయకపోయినా, ఆర్ failed to attend within 30 minutes of appointed time. అంటే ఆల్రెడీ నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా, ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక అరగంట వరకు వెయిట్ చేస్తాం. అరగంట లోపు చైర్మన్ రాకపోయినా సరే అప్పుడు ఏం చేయొచ్చు, చైర్మన్ కెన్ బి ఎలక్టెడ్ బై ద మెంబర్స్ హూ పర్సనల్లీ అటెండెడ్ ఇన్ ద జనరల్ మీటింగ్. రైట్, సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మెన్షన్ చేస్తే ఓకే, చేయకపోతే ఎలక్షన్. ఒకవేళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో అపాయింట్ చేయబడి ఉండి కూడా చైర్మన్ కనుక విత్ ఇన్ 30 minutes ఆఫ్ అపాయింటెడ్ టైం కనుక రానకపోతే అప్పుడు కూడా ఎలక్షన్. జనరల్ గా ఏం జరుగుతుంది, ఎవరైతే మెంబర్స్ అటెండ్ అయ్యారో వాళ్ళు చైర్మన్ గా ఎవరు పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చెప్తారు. అలాగా ఒక ముగ్గురు నలుగురు చైర్మన్ గా ఉందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళ నలుగురికి మధ్య రైట్, సో పర్సన్ ఏ అనేవాడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తుతారు, కౌంట్ రాసుకుంటారు. పర్సన్ బి, పర్సన్ సి, పర్సన్ డి, ఇలా నలుగురికి కూడా ఎన్ని హ్యాండ్స్ వచ్చాయో చూస్తారు. ఎవరు ఎక్కువ ఓటింగ్ వస్తే కనుక వాళ్ళు చైర్మన్ అవుతారు. రైట్, అయితే ఇక్కడ మనకు ఒక లూప్ హోల్ ఏంటి అంటే పర్సన్ అటెండ్ అయినటువంటి మెంబర్స్ లో ఒకరికి 10 shares ఉన్నాయి, ఇంకోటికి 50,000 shares ఉన్నాయి. రైట్, కానీ
షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ లో ఏం జరుగుతుందంటే నీకు 1 షేర్ ఉన్నా 10 షేర్లు ఉన్నా 50,000 షేర్లు ఉన్నా కూడా నీ హ్యాండ్ వన్ హ్యాండ్ గానే కౌంట్ చేయబడుతుంది. రైట్. సే పర్సన్ బి అనేవాడు చైర్మన్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. వాడికి 50,000 షేర్లు ఉన్నాయి. మీటింగ్ వచ్చిన మిగిలిన 30 మందిలో అందరికీ కలిపినా కూడా 50,000 షేర్స్ లేవు. అంటే హైయెస్ట్ షేర్స్ వీడే. వీడు చైర్మన్ గా నామినేట్ చేశాడు. రైట్. కానీ వాడు చైర్మన్ గా ఎన్నుకోబడలా బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ వాళ్ళు. రైట్. వాడు డెఫినెట్ గా వెంటనే ఏమంటాడు, నీ షేర్లు ఎక్కువ, నాకు ఎక్కువ వెయిటేజ్ ఉండాలి ఓటింగ్ లో అంటాడు. బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ లో ఆ వెయిటేజ్ ఉండదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఇమీడియట్ గా పోల్ డిమాండ్ చేస్తాడు. పోల్ కండక్ట్ చేయండి. పోల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వెయిటెడ్ ఓటింగ్. రైట్. వాడికి ఎన్ని షేర్స్ ఉంటే వాడికి అన్ని ఓట్స్ వస్తాయి అనమాట. సో పోల్ డిమాండ్ చేస్తాడు. పోల్ డిమాండ్ చేసినప్పుడు రైట్ పోల్ కండక్ట్ చేయాలి. ఆ పోల్లో ఎవరైతే గెలుస్తారో వాడు చైర్మన్ అవుతాడు. సరే మరి పోల్ కండక్ట్ చేయాలన్నా కూడా ఒక పెద్ద మనిషి ఉండాలి కదా. అంటే బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారా ఎవరైతే ఎలక్ట్ అవ్వబడినటువంటి చైర్మన్ ఉన్నాడో ఆ చైర్మన్ రైట్ ఒకవేళ పోల్ డిమాండ్ కనుక వస్తే మనకి వ్యాలిడ్ పోల్ డిమాండ్ రావాలి అంటే ఏంటో మనం ప్రాపర్లీ కండక్టెడ్ లో చూస్తాం కదా. ఆ పోల్ అనే దాని మీద డీటెయిల్డ్ మనం అక్కడ చూస్తాం. రైట్. కాకపోతే జనరల్గా ఏంటంటే ఎవరైనా పోల్ డిమాండ్ చేస్తే చైర్మన్ కు ఉండే డిస్క్రిషనరీ పవర్ ఏంటంటే విత్ ఇన్ 48 hours లోపు పోల్ కండక్ట్ చేయొచ్చు. జనరల్ రూల్ ఏంటి అంటే పోల్ కి సంబంధించిన డిమాండ్ కనుక వచ్చినట్లయితే పోల్ ని 48 hours లోపు కండక్ట్ చేయొచ్చు. రైట్. కానీ ఇక్కడ చైర్మన్ ఎలక్షన్ రైట్ ఒకడు షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారా ఒకటి చైర్మన్ గా ఎలక్ట్ అవ్వబడ్డాడు. రైట్. ఇంకోటి నాకు పోల్ కండక్ట్ చేయండి అని చెప్తున్నాడు. సర్లే 48 hours లోపు ఎప్పుడో ఒకటి కండక్ట్ చేద్దాంలే, నువ్వు కూర్చో అని చెప్పి రైట్ కరెక్ట్ ఇంకా మీటింగ్ కంక్లూడ్ అయిపోతుంది అనగా రైట్ చైర్మన్ కోసం ఓటింగ్ కండక్ట్ చేసేసి రైట్ ఆ కొత్త వాడిని చైర్మన్ గా కూర్చోబెట్టి ఇంకా వాడు వచ్చి చైర్ లో కూర్చున్న తర్వాత ఇమీడియట్ గా ఏం జరుగుతుంది, మీటింగ్ కంక్లూడ్ చేసి వెళ్ళిపోవడం. రైట్. సో ఇలాంటి కేసులో పోలింగ్ డిలే చేయడానికి కుదరదు. సో జనరల్ రూల్ ఏంటి, పోలింగ్ కెన్ బి ఆర్డర్డ్ విత్ ఇన్ 48 hours ఆఫ్ రిసీట్ ఆఫ్ వ్యాలిడ్ రిక్విజిషన్. కానీ ఈ కేసులో డిలే చేయడానికి లేదు. సో అందుకే మీకు టెక్స్ట్ బుక్ లో చాలా క్లియర్ గా చెప్తాడు రైట్ ఒకవేళ ఎలక్షన్ ఆఫ్ చైర్మన్ గురించి ఎవరైనా పోల్ కనుక డిమాండ్ చేస్తే ఇట్ షుడ్ బి ఆర్డర్డ్ forthwith అంటే ఇమ్మీడియట్ గా ఆర్డర్ చేయాలి. రైట్. ఇట్ కెనాట్ బి డిలేడ్ అప్ టు 48 hours. రైట్. అలాగే దానికి ఇంకో ఎక్సెప్షన్ కూడా అంటే ఆ 48 hours కి సంబంధించిన ఎక్సెప్షన్ ఇంకోటి కూడా పోల్ లో చూస్తాం. రైట్. సో జనరల్ రూల్ ఏంటన్నా బై ఎవరైతే మెంబర్స్ పర్సనల్ గా ప్రెసెంట్ అయ్యారో వాళ్ళు షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారా చైర్మన్ ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోబడిన చైర్మన్ కనుక ఎవరికైనా నచ్చకపోతే రైట్ వాళ్ళు పోల్ డిమాండ్ చేయొచ్చు. రైట్. ఆ వ్యాలిడ్ పోల్ కి రూల్స్ ఏంటనేవి మనం తర్వాత చూద్దాం. సో పోల్ డిమాండ్ చేయొచ్చు. పోల్ డిమాండ్ చేసిన తర్వాత ఆ పోల్ కండక్ట్ చేసి దాని రిజల్ట్ చెప్పేది ఎవరు, ఓట్ బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారా ఎవరైతే ఎలక్ట్ అవ్వబడ్డాడో వాడే ఆ పోల్ ని కండక్ట్ చేసి దాని రిజల్ట్ ని డిక్లేర్ చేస్తాడు. రైట్. ఆ రిజల్ట్ ని డిక్లేర్ చేసి పోల్ ద్వారా ఎన్నుకోబడిన చైర్మన్ వచ్చేంత వరకు కూడా చైర్మన్ ఎవరినైనా ద పర్సన్ హూ వాజ్ ఎలక్టెడ్ రైట్ బై షోయింగ్ ఆఫ్ హ్యాండ్స్ వాడే మీటింగ్ అంతటిని అప్పటి వరకు కండక్ట్ చేస్తాడు. రైట్. సో ఇది మనకి చైర్మన్ కి సంబంధించినటువంటి రూల్స్. రైట్. ప్రాపర్లీ కన్వీన్డ్. చైర్మన్ చెప్పుకున్నాం కదా. క్వారం. సో క్వారం అంటే ఏమని చెప్పుకున్నామన్నా ఆల్రెడీ మినిమం అటెండెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ జనరల్ మీటింగ్. పబ్లిక్ కంపెనీ అయితే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 మెంబర్స్ అయితే కనుక మినిమం 5 కావాలని చెప్పుకున్నాం. మోర్ దాన్ 1000 లెస్ దాన్ 5000 అయితే కనుక 15 అని చెప్పుకున్నాం. మోర్ దాన్ 5000 అయితే కనుక 30 అని చెప్పుకున్నాం. ప్రైవేట్ కంపెనీ అయితే కనుక మినిమం 2 అని చెప్పుకున్నాం. రైట్. దానికి ఏమని చెప్పుకున్నాం, మెంబర్స్ పర్సనల్లీ ప్రెసెంట్.
మెంబర్స్ పర్సనల్లీ ప్రెజెంట్ అని చెప్పుకున్నాం, రైట్. సో మెంబర్స్ పర్సనల్ ప్రెజెంట్ అంత స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నారో మనం చూడబోయే ముందు, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అన్న యాక్ట్ ని ఇంకా స్ట్రింజింగ్ చేసుకోవచ్చు తప్ప డైల్యూట్ చేసుకోవడానికి లేదు. సో యాక్ట్ లో ఒకవేళ 1000 మెంబర్స్ కంటే తక్కువ ఉన్న కంపెనీకి 5 క్వారం చాలు అంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నువ్వు 4 అని రాసుకున్నావు, ఏది ప్రివేల్ అవుతుంది, రైట్. ఇది క్వశ్చన్ 1, దీనికి ఆన్సర్ కమెంట్ చేయండి, రైట్. అలాగే క్వశ్చన్ 2, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో, రైట్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1000 కంటే తక్కువ ఉంటే, రైట్, రిక్వైర్డ్ క్వారం 10 అని రాసుకున్నారు, రైట్. ఏది ప్రివేల్ అవుతుంది? సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఏముంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 మెంబర్స్ అయితే పబ్లిక్ కంపెనీ, ఫస్ట్ కేస్ వాళ్ళు 4 అని రాసుకున్నారు, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ క్వారం 4 అని రాసుకున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాళ్ళు రిక్వైర్డ్ క్వారం ని 10 అని రాసుకున్నారు, రైట్. సో మీరు నాకు ఆన్సర్ ఏం చేయాలి? కేస్ 1 లో మినిమం క్వారం ఎంత, కేస్ 2 లో మినిమం క్వారం ఎంత? కేస్ 1 లో మీకు అది మేబీ కనబడకపోవచ్చు, ఒకసారి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు కమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఒక కంపెనీలో వాళ్ళ ఆర్టికల్స్ రాసుకున్నారు, రైట్. ఇఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇస్ లెస్ దాన్ 1000, రైట్, కంపెనీ ఏ వాళ్ళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో రాసుకుంది ఎంతమంది కావాలన్నారంటే 4 కావాలి, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 4 కావాలి అన్నారు. కంపెనీ బి వీళ్ళు 10 మంది కావాలని చెప్పి రాసుకున్నారు. సో మీ ఆన్సర్ ఏంటి? ఈ కేసులో నెంబర్ ఆఫ్ క్వారం ఎంత, ఈ కేసులో నెంబర్ ఆఫ్ క్వారం ఎంత, రైట్. నథింగ్ బట్ మీరు కమెంట్ చేసేటప్పుడు ఏ డాష్ మీ ఆన్సర్, కామా బి డాష్ మీ ఆన్సర్, రైట్. క్వారం ఇక్కడ మీరు డాష్ రాయాల్సింది ఎంతమంది మెంబర్స్ కావాలి, రైట్. నాకు ఎక్స్ప్లెనేషన్ ఏమో అవసరం లేదు, రైట్. కంపెనీ ఏలో ఎంతమంది మెంబర్స్ కావాలి, మినిమం క్వారం ఎంతమంది కావాలి మినిమం, కంపెనీ బిలో మినిమం క్వారం ఎంతమంది కావాలి, రైట్. అది నాకు ఆన్సర్ చేయండి. సరే, మెంబర్స్ పర్సనల్లీ ప్రెజెంట్ అన్నాం. సో మెంబర్స్ పర్సనల్ ప్రెజెంట్ లోకి వెళ్లే ముందు ఈ మినిమం క్వారం గురించి ఒకసారి చూసేసి వెళ్దాం అన్న. ఒకవేళ మీటింగ్ స్టార్ట్ అయిన అరగంట లోపు కనుక మినిమం క్వారం రాకపోతే పరిస్థితి ఏంటి సార్? మీటింగ్ స్టార్ట్ అవ్వకూడదా? ఎస్, స్టార్ట్ అవ్వకూడదు, రైట్. ఒకవేళ 30 minutes లోపు రిక్విజిట్ క్వారం కనుక రాకపోతే మీటింగ్ స్టార్ట్ చేయకూడదు. మరి ఏమవుతుంది సార్ మీటింగ్? ఒకవేళ ఏజీఎం అయితే అడ్జర్న్ అవుతుంది, రైట్. lack of quorum within 30 minutes. EGM క్యాన్సిల్. ఏజిఎం అయితే కనుక అడ్జర్న్ అవుతుంది, వాయిదా వేయబడుతుంది. ఏజిఎం అయితే కనుక అడ్జర్న్, రైట్. ఏమీ చెప్పకపోతే కనుక కరెక్ట్ గా 1 week, రైట్. అంటే సేమ్ డే, సేమ్ టైం, సేమ్ ప్లేస్ నెక్స్ట్ వీక్. ఒకవేళ
ట్యూస్డే కనుక వాయిదా వేయబడింది అనుకోండి, నెక్స్ట్ ట్యూస్డే సేమ్ ప్లేస్ సేమ్ టైం, రైట్. సో కాకపోతే ఏంటంటే అడ్జర్న్ మీటింగ్ డేట్ ఏదైతే చెప్పామో ఆ డేట్ కి మినిమం 3 రోజుల ముందు మెంబర్స్ అందరికి నోటీస్ పంపించాలి. బాబు అడ్జర్న్ అయింది మీటింగ్ ఇలాగా, బట్ అడ్జర్న్ మీటింగ్ అయినా రండి అని చెప్పి కనీసం అడ్జర్న్ డేట్ కి ముందు 3 రోజుల ముందు నోటీసు సర్క్యులేట్ చేయాలి. పెద్ద కంపెనీ అనుకోండి, మళ్ళీ అన్ని అడ్జర్న్ మీటింగ్ కి సంబంధించిన నోటీసులు ప్రింట్ చేసి వీటన్నిటిని కొరియర్ చేసి వీటిలన్నీ అందరికి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, రైట్. కాబట్టి న్యూస్ పేపర్లో 2 న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేసామని చెప్తారు, రైట్. సో దట్ ప్రింట్ చేయాల్సిన అవసరం అంటే మళ్ళీ నోటీసులు మళ్ళీ అందరికి కొరియర్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి, రైట్. దాని ఈ ఎక్సెప్షన్ ఇచ్చారు. పేపర్లో 2 న్యూస్ పేపర్స్ లో ప్రింట్ చేస్తే, రైట్, సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు, రైట్. కాకపోతే ఎన్ని రోజుల ముందు పబ్లిష్ చేయాలి? అట్లీస్ట్ 3 days బిఫోర్ అడ్జర్న్డ్ మీటింగ్ కి మనం పబ్లిష్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో అడ్జర్న్మెంట్ అనేది ఆ డేట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిటర్మైన్ చేస్తారు. ఒకవేళ బోర్డు కనుక డిటర్మైన్ చేయకపోతే డిఫాల్ట్ గా ఏమవుతుందన్నా 1 week సేమ్ డే సేమ్ నెక్స్ట్ వీక్ సేమ్ డే సేమ్ టైం సేమ్ ప్లేస్. ఇది ఒకవేళ బోర్డు డిటర్మైన్ చేయకపోతే, జనరల్ గా బోర్డు డిటర్మైన్ చేయాలి. బోర్డు డిటర్మైన్ చేయకపోతే కనుక సింపుల్ గా ఏంటన్నా యాక్ట్ ఏమని చెప్పింది, 1 week అడ్జర్న్ చేస్తాం. సో ఒకవేళ అడ్జర్న్ చేసిన మీటింగ్ లో కూడా మినిమం క్వారం రాకపోతే పరిస్థితి ఏంటి? ఎంతమంది వస్తే అంతమందితో మీటింగ్ కండక్ట్ చేసుకోండి. ఇది ఏజిఎం అయితే, ఈజిఎం అయితే క్యాన్సిల్డ్, ఇదంతా ఏజిఎం కి అయితేనే, రైట్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిటర్మైన్ చేస్తే ఓకే, చేయకపోతే కనుక 1 week. బోత్ ద కేసెస్ ఏదైతే డేట్ ఫిక్స్ చేయబడిందో అడ్జర్న్ మీటింగ్ కి 3 రోజుల ముందు నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించలేకపోతే 2 న్యూస్ పేపర్స్ లో ప్రింట్ చేయాలి, రైట్. సో అడ్జర్న్ మీటింగ్ లో కూడా క్వారం విత్ ఇన్ 30 minutes ఆఫ్ ద అపాయింటెడ్ టైం కనుక రాకపోయినట్లయితే ఆ అడ్జర్న్ మీటింగ్ కి ఎంతమంది వస్తే అంతమందితోనూ మీటింగ్ కండక్ట్ చేసేసుకోవచ్చు, రైట్. క్లియర్? అలాగే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మినిమం క్వారం అనేది మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే కావాలి, త్రూ అవుట్ ద మీటింగ్ అవసరం లేదు, రైట్. సే ఒక కంపెనీలో మోర్ దెన్ 5,000 members ఉన్నారు, మినిమం క్వారం రిక్వైర్డ్ 30, 45 members వచ్చారు, మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, రైట్. మీటింగ్ బోర్ కొట్టి, రైట్, ఒక 5 ఫస్ట్ 1 hour లో వెళ్ళిపోయారు, రైట్. ఆ తర్వాత ఇంకో 2-3 వెళ్ళిపోయారు, రైట్. ఒక 18 మంది కూర్చొని మీటింగ్ లో ఉన్నారు, రైట్. వాళ్ళు కొంచెం పెద్ద ఇన్వెస్టర్స్, రైట్, వాళ్ళు మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, రైట్, బయటికి, రైట్. ఇప్పుడు ఆ 18 మంది ఉండగా కొన్ని పోల్స్ కండక్ట్ చేయబడ్డాయి, రైట్. ఓటింగ్ వేస్తున్నారు, కొన్ని రెజల్యూషన్స్ పాస్ అయిపోయాయి, రైట్. మొత్తం వీళ్ళు బయట తిరిగి వచ్చి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చి ఏం జరిగిందా అని చెప్పి చూస్తే ఒక 4 రెజల్యూషన్స్ పాస్ అయిపోయి ఉన్నాయి. ఇదేంటిది, మీరు లేకుండా రెజల్యూషన్స్ ఎందుకు పాస్ చేశారు? క్వారం లేకుండా మీరు ఎలాగా రెజల్యూషన్ పాస్ చేస్తారు అంటే చైర్మన్ చెప్తున్నాడు, అయ్యో మీటింగ్ స్టార్ట్ అవడానికి మాత్రమే క్వారం కావాలి, త్రూ అవుట్ ద మీటింగ్ మాకు క్వారం అవసరం లేదు. మీరు మీటింగ్ లో కూర్చొని, రైట్, మీకు ఆల్రెడీ అజెండా ఇచ్చాం మేము, మీటింగ్ లో ఏమేమి డిస్కషన్ జరుగుతుంది, ఏమేమి రెజల్యూషన్స్ పాస్ చేసుకోబోతున్నాం మేము ఆల్రెడీ అజెండా పంపించాం, రైట్. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రెజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పోల్, రైట్. అంతేగాని మీకు బొట్టు పెట్టి మిమ్మల్ని పిలిచి మేము ఓటు వేయించలేము, రైట్. సో quorum is required only at the time of commencement of meeting, right. Quorum is not required throughout the meeting or at the time of conducting poll, right. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. త్రూ అవుట్ ద మీటింగ్ క్వారం అవసరం లేదు, ఓన్లీ కమెన్స్మెంట్ ఆఫ్ మీటింగ్ మాత్రమే క్వారం అవసరం, రైట్. సరే, ఈ మెంబర్స్ పర్సనలీ ప్రెసెంట్ అన్నారు కదా సార్, ఏంటి దీన్ని ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు మీరు అంత గట్టిగా చెప్తున్నారు అంటే కనుక, ఇక్కడ మనకి మెంబర్ ఎవరైతే షేర్స్ హోల్డ్ చేస్తున్నాడో వాడు ఉన్నాడు అనుకోండి, వాడు మెంబర్, వాడు వచ్చి అటెండ్ అవ్వాలి,
మీటింగ్ కి, రైట్? ఎవరైతే షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాడిని మెంబర్ అంటున్నాం మనం. వాడు వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో మెంబర్స్ పర్సనల్లీ ప్రెసెంట్ గా వాడిని తీసుకోవచ్చు. అయితే మనకి ఒక కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ హోల్డ్ చేయొచ్చా లేదా? ఓపీసీ గురించి వీటి గురించి పక్కన పెట్టేస్తే నార్మల్ గా ఒక కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ కొనొచ్చు, రైట్? సో అలాగా ఇప్పుడు మనకి మీటింగ్ జరుగుతున్న కంపెనీ ఎం లిమిటెడ్. ఎం లిమిటెడ్ లో రైట్ ఒక 900 మెంబర్స్ ఉన్నారు. ఆ 900 మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ కంపెనీస్ ఎల్ఐసి షేర్స్ హోల్డ్ చేస్తోంది, రైట్? అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ షేర్స్ హోల్డ్ చేస్తోంది, రైట్? లేకపోతే ఇంకో కంపెనీ ఇంకోటి ఏదో షేర్స్ హోల్డ్ చేస్తోంది. మరి అవి ఎలా ప్రెసెంట్ వస్తాయి? అవి ఎలా ప్రెసెంట్ అవుతాయి మీటింగ్ కి? కంపెనీ గోడకున్న సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తీసుకొచ్చి అక్కడ చైర్ లో కూర్చోబెట్టాలా? మరి ఎలా వస్తారు, రైట్? అలాగే కంపెనీస్ లో గవర్నమెంట్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు నాన్న, రైట్? స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రైట్? సో గవర్నమెంట్ తరఫున ఏవైతే కాఫీ తీసుకు గవర్నమెంట్ తరఫున ఎవరైతే గవర్నమెంట్ తరఫున షేర్స్ హోల్డ్ చేస్తున్నారో 5 years కి ఒకసారి గవర్నమెంట్ మారుతూ ఉంటుంది, రైట్? సో పొలిటికల్ పార్టీ మారుతూ ఉంటుంది, కానీ గవర్నమెంట్ అనేది బాడీ కార్పొరేట్ మారదు, రైట్? సో గవర్నమెంట్ తరఫున హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, అవి ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్, అలాగే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ప్రెసిడెంట్, రైట్? సో ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్? అలాగే గవర్నర్ ఆఫ్ ఇండియా అని హోల్డ్ చేయబడి ఉంటాయి, రైట్? సో ఇప్పుడు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ లేదా స్టేట్ గవర్నమెంట్స్ కానీ బోల్డ్ అనే కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అన్ని కంపెనీస్ మీటింగ్ కి గవర్నర్ గాను లేదా ప్రెసిడెంట్ వెళ్ళి కూర్చుంటాడా? అన్ని కంపెనీ మీటింగ్లుగా అటెండ్ అవ్వడం అసాధ్యం, రైట్? కాబట్టి ఒకవేళ మెంబర్ అనేవాడు బాడీ కార్పొరేట్ అయితే, మెంబర్ అనేవాడు బాడీ కార్పొరేట్ అయితే అంటే నథింగ్ బట్ గవర్నమెంట్స్ కానివ్వండి లేకపోతే ఇంకో కంపెనీ కానివ్వండి, రైట్? అయితే కనుక రిప్రజెంటేటివ్, రైట్? రిప్రజెంటేటివ్, రైట్? ఇది మీకు పేజ్ నెంబర్ 7.22 లో పారా 7.15 రిప్రజెంటేటివ్ సెక్షన్ 112 అండ్ సెక్షన్ 113, రైట్? సెక్షన్ 112 లో వచ్చేసరికి గవర్నమెంట్ అంటే గవర్నర్స్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరఫున, రైట్, ఎవరైతే అటెండ్ అవుతారో రిప్రజెంటేటివ్ గా వాళ్ళు సెక్షన్ 112 కింద అపాయింట్ చేయబడతారు. ఒకవేళ మన ఎవరైతే కంపెనీలో ఏ కంపెనీ మీటింగ్ అయితే జరుగుతుందో ఆ కంపెనీలో మెంబర్స్ వేరే కంపెనీ అయితే కనుక ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ గా సెక్షన్ 113 కింద అపాయింట్ చేస్తుంది, రైట్? సో ఎం అనే కంపెనీ మీటింగ్ జరుగుతుంది, రైట్? ఎన్ లిమిటెడ్ దాంట్లో షేర్ హోల్డర్. సో ఇప్పుడు ఎన్ లిమిటెడ్ రిప్రజెంటేటివ్ ఏ సెక్షన్ కింద అపాయింట్ చేస్తుంది? సెక్షన్ 113 కింద అపాయింట్ చేస్తుంది, రైట్? బోర్డ్ రెజల్యూషన్. ఎన్ లిమిటెడ్ ఒక బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేసి మా అందరి తరపున నువ్వు వెళ్ళి ఆ ఎం లిమిటెడ్ మీటింగ్ అటెండ్ అవ్వయ్యా అని చెప్పి బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేసి పంపిస్తుంది, రైట్? సో ఇది రిప్రజెంటేటివ్, రైట్? సో రిప్రజెంటేటివ్ ని క్వారం గా కౌంట్ చేస్తాం. అంటే రిప్రజెంటేటివ్ వచ్చాడు, సో రిప్రజెంటేటివ్ ని ఎలా కౌంట్ చేసినా హీ విల్ బి కౌంటెడ్ యాజ్ మెంబర్ పర్సనల్లీ ప్రెసెంట్, అంటే క్వారం గా కౌంట్ చేస్తాం. అండ్ అలాగే మెంబర్ పర్సనల్ గా అటెండ్ అయితే వాడికి ఎటువంటి రైట్స్ ఉంటాయో రిప్రజెంటేటివ్ కూడా సేమ్ రైట్స్ ఉంటాయి, రైట్? రెండు. ఒకవేళ ఇండివిజువల్స్ అయితే కనుక ఇండివిజువల్స్ అయి ఉండి ఆ కంపెనీకి షేర్ క్యాపిటల్ ఉండాలి. షేర్ క్యాపిటల్ లేని అంటే గ్యారంటీ కంపెనీ వచ్చేసరికి గ్యారంటీ కంపెనీ ఓన్లీ ప్యూర్ గ్యారంటీ కంపెనీ, దానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రొవిజన్ అప్లై కాదు. వాటర్
దానికి ఇప్పుడు మనం చెప్పుకునే ప్రొవిజన్ అప్లై కాదు. షేర్ క్యాపిటల్ ఉండాలి, రైట్? సో ఇండివిజువల్, రైట్, వాడు షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీలో కనుక ఉన్నట్లయితే వాడు ప్రాక్సీని అపాయింట్ చేయొచ్చు. ప్రాక్సీని అపాయింట్ చేయొచ్చు. సో ప్రాక్సీని అపాయింట్ చేయొచ్చు. ప్రాక్సీ అంటే నథింగ్ బట్ వాడి బదులుగా, ఇండివిజువల్ కి బదులుగా, రైట్, బోల్డెన్ పన్ను ఉండొచ్చు, రైట్. కాబట్టి ఇండివిజువల్ ఏం చేస్తాడంటే వాడి ప్లేస్ లో ఇంకొకరిని పంపించడానికి రైట్ ఉంటుంది, రైట్. సో జనరల్ గా ఆ ప్రాక్సీ అనేవాడు మెంబర్ అయినా పర్లేదు, మెంబర్ అవ్వకపోయినా పర్లేదు. జనరల్ రూల్ అనే ఎక్సెప్షన్ కూడా చెప్తాను తర్వాత. ఎవరినైతే పంపబోతున్నామో మీటింగ్ కి, రైట్, వాడు మెంబర్ అయినా పర్లేదు, మెంబర్ అవ్వకపోయినా పర్లేదు, రైట్. సో ప్రాక్సీ గురించి రైట్ కొంచెం పెద్ద టాపిక్ అది. సో ఇదంతా అరైజ్ చేసి చెప్తాను ఒక్క నిమిషం.